అంతర్రాష్ట్ర వాహనాల పన్ను వసూళ్లకు రాష్ట్రానికి అనుమతి ఇచ్చింది హైకోర్టు. ఏపీ వాహనాలపై ఎంట్రీ ట్యాక్స్ వేయటాన్ని వ్యతిరేకిస్తూ ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. పిటిషన్ను విచారించిన కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అన్ని రాష్ట్రాల వాహనాల్లాగే ఏపీ వాహనాల నుంచి పన్ను వసూలు చేసుకోవచ్చని ఆదేశించింది. ఏపీ నుంచి వచ్చే వాహనాల నుంచి ప్రవేశ పన్నులు వసూలు చేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది హైకోర్టు. ఇతర రాష్ట్రాల వాహనాల నుంచి ప్రవేశ పన్ను వసూలు చేసుకునే హక్కు తెలంగాణకు ఉందంటూ గట్టి వాదనలు వినిపించింది రాష్ట్ర ప్రభుత్వం. మరోవైపు హైదరాబాద్ 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా ఉన్నందున పన్ను ఎందుకు చెల్లించాలని వాదించారు ఏపీ వాహనదారుల తరపు అడ్వకేట్లు. ఆర్గ్యుమెంట్స్ విన్న హైకోర్టు ధర్మాసనం మధ్యంతర తీర్పునిచ్చింది. ఏపీ వాహనదారులు ప్రవేశ పన్నులు కట్టాల్సిందేనన్న కోర్టు కొన్ని షరతులు పెట్టింది. రవాణా కమిషనర్ పేరుతో బ్యాంకు ఖాతా తెరిచి వాహన యజమానులు ఆ అకౌంట్లో పన్ను మొత్తం జమ చేయాలని సూచించింది. ఆ తర్వాత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన 280 మంది వాహనదారులకు మాత్రమే ఇది వర్తిస్తుందని చెప్పింది. ప్రవేశ పన్నుపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది హైకోర్టు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వానికి ఊరటనిచ్చాయి. ఇందులో 280 మంది మాత్రమే ఉండడంతో మిగతా సాధారణ వాహనదారులు ఎలాగూ పన్ను చెల్లిస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లాగే చట్టానికి లోబడే పన్ను వసూలు చేస్తామంటోంది తెలంగాణ సర్కార్. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో మొన్నటి వరకు బాండ్లు సమర్పించి కోర్టును ఆశ్రయించిన వాహనదారులు ఇక నేరుగా నగదు రూపంలో పన్ను అకౌంట్లో జమ చేయాల్సి ఉంటుంది.